గ్రాండ్ మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు రెసిపీ వెరైటీ రెసిపీ అండి. దీనికి కావాల్సింది 1 కప్పు శనగపిండి, 1 కప్పు మైదా, 1 కప్పు బియ్య పిండి అండి. అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలు సన్నగా కర్రీ రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటా, ఒక టమాటా కూడా మీడియం సైజు టమాటా రెడీ చేసుకొని, కొత్తిమీర అన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఒక గిన్నెలోకి పిండి వేసుకుని, ఈ 3 పిండి వేసుకుని పైన రుచికి సరిపడ ఉప్పు, కారం, నాకు 1 స్పూన్ కారం వేసండి. పిల్లలు తినేమాడైతే చూసుకుని కాండింగ్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేస్తాం కాబట్టి. నేను 1 స్పూన్ వేసాను. అలాగే ఒక 3 స్పూన్లు పెరుగు, ఒక చిటికెడు వంట సోడా కూడా రుచి సరిపడ ఉప్పు వేసుకుని మొత్తం అప్పటికప్పుడు దోసపిండి బ్యాటర్లా కలుపుకొని రెడీ చేసుకోవడం. పెనం కాలేసి మీడియం మంట, లో టు మీడియం మంట మీద కాలనిచ్చి తర్వాత దోశ వేసేయండి. దీనికి ఎక్కువసేపు నానాల్సిన టైం లేదు, అప్పటికప్పుడు 5 నిమిషాలు అయిపోయేది. పిల్లలకి వెరైటీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఒకటికి తినేది 4 తింటా ఉంటారు. చూసారు కదా, ఇలా వేసి ఏంటంటే వెజ్ ఆమ్లెట్ అని పిల్లలకి అని చెప్పి నేను వేసి పెట్టండి, చాలా బాగుందని చెప్పి తిన్నారు. మామూలుగా నాన్ వెజిటేరియన్స్ అయితే ఆమ్లెట్ వేసుకుంటారు కదా, మామూలుగా మన వెజిటేరియన్స్కి ఇలా వేసి పెడితే పిల్లలు లైక్ చేస్తారు, టేస్ట్ బాగుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ కానీ పిల్లలు కాలేజీ స్కూల్ నుంచి వచ్చినప్పుడు అడిగినప్పుడు వెంటనే వేసి పెట్టే రెసిపీ అండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికి చట్నీ కూడా ఏమి అక్కర్లేదండి. ఒకటి తినేది 4 తింటారు. ఇదేంటి జాబ్ హోల్డర్స్కి, అలాగే బ్యాచులర్స్కి, కొత్తగా నేర్చిన వాళ్ళకి ఈజీగా అయిపోయే రెసిపీ అండి. మీరు ఎలాంటి టైము తీసుకోదు, తొందరగా వేసుకునే రెసిపీ అండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మరిన్ని వీడియో చేయడానికి మీ నేబర్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.